హాయ్ గైస్, ఈ వీడియో అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ అన్నమాట. నేను మా ఫ్రెండ్స్తో మురుదేశ్వర్ అండ్ గోకర్ణ ట్రిప్ అయితే వెళ్ళాము. అదైతే మేము ట్రైన్లో వెళ్ళాము. ఇప్పుడైతే మేము జస్ట్ మురుదేశ్వర్లో అయితే ల్యాండ్ అయ్యాము. ఇక్కడ నుంచి మురుదేశ్వర్ అయితే ఒక 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అతనైతే యువ, ఇతనైతే రోహిత్ భాయ్. మేము ఇక్కడ నుంచి అయితే ఈ 1 కిలోమీటర్ నడిచి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. అట్లా అట్లా ఎంజాయ్ చేసుకుంటా. సో ముందరికి వెళ్తే ఇతను వసంత్ కుమార్, అతన్ని ముందే ఇంట్రడ్యూస్ చేశాను కదా, యువ. అతనైతే సీనుబాయ్ నెంబర్ 1. ఇతనైతే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అయితే పరిచయం చేస్తాను. ఇతనైతే సీనుబాయ్ నెంబర్ 2. కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేస్తూ ఉంటాడు, మీరైతే ఏం పట్టించుకోవకండి. ఇక్కడ నుంచి ముందరికైతే వెళ్తే కొంచెం ఒక కోనేరు అయితే ఉంది. ఈ కోనేరులో అయితే నీళ్ళు అయితే కొంచెం ఎల్లో గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. వర్షాకాలం కదా, వీళ్ళైతే క్లీన్ చేసినట్టు లేరు. సో ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే గుడి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి. మురుదేశ్వర్లో చూశారు కదా, ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే స్టెప్స్ పైన పెద్ద స్టాచ్యూ అయితే, లార్డ్ శివ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ పైన అయితే మా వాళ్ళు అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. మీకు తెలిసిందే కదా, ఫ్రెండ్స్తో ఎక్కడికి వచ్చినా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలాగే ఒక చిన్న మ్యూజియం లాంటిది అయితే ఉందండి. ఈ మ్యూజియంలో అంటే అప్పుడు లార్డ్ శివ వాళ్ళు ఎలా తపస్సు చేశారో అవంతా అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయి. మీకైతే కొన్ని క్లిప్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ క్లిప్స్ అయితే నాకైతే కొంచెం అర్థం కాలేదు. కొన్ని క్లిప్స్ కొన్ని అయితే అర్థమయ్యాయి, కానీ మిగతాటివి అయితే అర్థం కాలేదు. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడైతే బాగా ప్రశాంతంగా ఉందండి. లోపల కూర్చోండేదానికి మేమైతే కొంచెంసేపు కూర్చొని అలా అలా వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము గోకర్ణ వెళ్ళాము. గోకర్ణలో అయితే వ్లాగ్స్ ఏం తీయలేదు. గోకర్ణ నుంచి అయితే గోకర్ణలో 1 డే స్టే చేసిన తర్వాత మేమైతే యానా కేవ్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది యానా కేవ్స్. మేమైతే 3 బైక్స్ అయితే రెంట్కి తీసుకొని వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఒక్కొక్క బైక్లో ఇద్దరిద్దరము. ఇక్కడైతే యానా కేవ్స్కి వెళ్ళే దారిలో అయితే లొకేషన్స్ అయితే మామూలుగా లేవండి. వెళ్ళేటప్పుడు అయితే వర్షం భారీగా పడింది. చూస్తున్నారు కదా, రోడ్లంతా వర్షంతో తడిసిపోయి. ఇక్కడ ఈ లొకేషన్ చూస్తూ ఉంటే ఇంకా మనకైతే మార్నింగ్ ఉండేట్టే ఉంటుంది. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ అయినా కూడా లొకేషన్ చూస్తే మార్నింగ్ అయితే ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే వర్షం ఎక్కువ పడేతలకే మేమైతే కొంచెంసేపు ఇక్కడ ఒక షెడ్ ఉంటే ఆ షెడ్లో ఆగి ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసాము. ఇంకా వర్షం లైట్గా తగ్గేతలకే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, లొకేషన్స్ అవి అయితే మామూలుగా ఉండవండి. అచ్చం కేరళకి వెళ్ళినట్టే అయితే ఉంటుంది. చూడండి ఒకసారి లొకేషన్స్ ఇవి అంతా. ఫైనల్గా అయితే మనం యానా కేవ్స్కి అయితే ఎంటర్ ఇచ్చేసామండి. ఇక్కడైతే మొబైల్ నెట్ ఏమీ లేదు, ఏమీ రాదండి. మేమైతే బుక్ అయిపోయాము. ఇక్కడ లోపలికి వెళ్ళేదానికి ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీస్. మేమైతే హ్యాండ్ క్యాష్ అయితే తీసుకురాలేదు, మా దగ్గర డబ్బులు కూడా లేదు. అక్కడైతే వైఫై అయితే రెంట్కి తీసుకొని మళ్ళీ తర్వాత ఫోన్పేలోంచి అయితే పే చేసాము. తర్వాత ఇది యానా కేవ్స్కి వెళ్ళేటప్పుడు ఒక 1 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాలా, నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, వర్షం అయితే పడుతూనే ఉంది. మేమైతే అట్లే వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ. ఇక్కడైతే మంచి వాటర్ అటు సైడ్ కాలువల్లో ఫ్లో అవుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అయితే అది నేనే నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారు కదా, అవే అండి కేవ్స్. మా చూసేదానికైతే లొకేషన్స్ అన్నీ సూపర్గా ఉంటాయి ఈ కేవ్స్లో. పైకి వెళ్ళాకైతే ఒక చిన్న గుడి అయితే ఉంది, చూసారా అంటే మీరు. సో
మీకు కేవ్స్ అయితే నేను లోపలైతే వీడియో అయితే తీయలేదు. మేమైతే అప్పుడు ఫోటోలు ఎత్తుకుంటా అయితే మర్చిపోయాను వీడియో తీయడం. మీకైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ గోకర్ణ మొత్తం ఈ ట్రిప్ మొత్తంలో కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి. అవి చూసి